श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शान्तिः शान्तिः शान्तिः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। మనము తైత్తరీయ ఉపనిషత్తు మననంలో ఉన్నాము. శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారు అత్యంత విశదంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టు బోధిస్తున్నారు. వారు 7వ అనువాకం వరకు వచ్చారు. మనము 3 అనువాకాలను ముగించుకుని ఉన్నాము మననాన్ని. ఈనాడు 4వ అనువాకంలోకి అడుగు పెడుతున్నాం. 3వ అనువాకంలో సంహిత ఉపాసన అంటూ నేర్చుకున్నాం. ఆ సంహిత ఉపాసనలో మనము 5 సంహితలను చెప్పుకున్నాము. ప్రతీకగా ఒక పదాన్ని తీసుకుంటాము అని, ఆ పదమును పూర్వపదము పూర్వవర్ణము ఉత్తరవర్ణము సంధి సంధానము అని ఉంటాయని, వాటిలో చిన్న పదముల సముదాయంలో సంహితలో మనము అత్యంతమైనటువంటి విశ్వాన్ని లోకోపాసనగాను, ఆ తరువాత జ్యోతిషోపాసనగాను, ఆ తరువాత విద్య ఉపాసనగాను, ఆ తరువాత సంతానం ఉపాసనగాను, ఆ తరువాత ఆధ్యాత్మ శరీర ఉపాసనగాను తెలుసుకున్నాం. నాడు మనము చతుర్థానువాకంలోకి పోతాం. ఇది కూడా ప్రత్యేకోపాసనే. ఇక్కడంతా ఉపాసనలో ఉన్నాము. ఎక్కడైనా జ్ఞానము విద్య అని వచ్చిందంటే అది ఉపాసననే తీసుకుందాం. మళ్ళీ సందేహం లేకుండా ఇది జ్ఞానము అన్నారు అంటే ఇదేమో ఆత్మజ్ఞానమా అని అనుకోవద్దు. తరువాత విద్య అంటే కూడా ఉపాసన అనే అర్థము ఈ వల్లి అయ్యే వరకు కూడా. అలాగే కఠోపనిషత్తులో కూడా మనము జ్ఞాన భాగంలోకి వచ్చే వరకు కూడా ఉపాసన, జ్ఞానము అన్న విద్య అన్న ఉపాసన అనే అర్థం. ఓకే, నౌ అవతారిక వ్రాస్తున్నారు 4వ దానికి. ఏమిటి అవతారిక? యచ్ఛందసాం అంటూ ప్రారంభం అవ్వబోయేటటువంటి 4వ ఒక అనువాకానికి 2 భాగములు గలవు. ఏమిటండి ఇందులో 2 భాగాలు ఈ అనువాకంలో? ఒకటి మేధాకాముని యొక్క, రెండవది శ్రీకాముని యొక్క. శ్రీ అంటే రకరకములైన సంపదలు. ఈ సంపదలన్నీ కూడా శ్రీ అనే దానిలో చెప్పబడతాయి. అలాగే మేధాకామస్య. మేధ అంటే సాధారణంగా అయితే ధారణ,
మనము జ్ఞాపకం పెట్టుకునేసేటువంటి శక్తి. ఒక శ్లోకాన్ని చెప్పారనుకోండి, తిరిగి దాన్ని బుద్ధిలో ధరించి తిరిగి అప్పచెప్పడాన్ని ధారణ మేధ అనేటటువంటి డిక్షనరీ మీనింగ్. కానీ భగవత్పాదులు ఏం చెప్తారంటే మేధయ అంటే ప్రజ్ఞానం అనే ఇంటెలిజెన్స్, ద సటిల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ కూడా మామూలుగా ఏదో లౌకికమైన ఇంటెలిజెన్స్ కాకుండా ద సటిల్ ఇంటెలిజెన్స్ అంటే ఆత్మనాత్మ వివేచనం అనే అర్థం. ఓకే, అటువంటి దానిని నాకు ఇమ్ము జ్ఞానము అంటూ ప్రార్థిస్తారు. అంటే అది ఎలా తెలుస్తుందండి? రెండు ఉన్నాయని ఎలా తెలిసిందండి? కొన్నింటికి జపములాగా ఉన్నాయి మంత్రములు, కొన్నిటికి స్వాహాకారంతో కలిసి హోమములాగా ఉన్నాయి. మొదటి జపం చేసేది ఏంటంటే బ్రహ్మచారి దశలో ఉన్నటువంటి స్టూడెంట్. ఆ హోమము చేసేటటువంటిది గృహస్థుడైనటువంటి వాని యొక్క సాధకుని యొక్క ఉపాసన. అంటే జప ఉపాసన, హోమ ఉపాసన. జప ఉపాసన ముఖ్యముగా ఏమిటవుతుంది? జ్ఞానంగ ఉపాసన. అందులో ఏమి ఉండదు కదా, చేసేదానికి ద్రవ్యం ఏమీ ఉండదు. వేరే రెండోది ఏంటవుతుంది? జ్ఞాన కర్మ సముచ్చయం లేక ఉపాసన కర్మ సముచ్చయమైనటువంటి హోమాన్ని రెండో దాంట్లో చెప్తున్నారు. అదే ఇక్కడ అవతారికలో ఆయన వ్రాస్తున్నారు. ఈ విధముగా సూచించబడినది అన్నారు. ఏమిటి సూచిస్తున్నారు వాళ్ళు? యచ్ఛందసాం ఇతి, యచ్ఛందసాం అని మొదలయ్యేటటువంటి ఈ భాగము మేధాకామస్య, అదొక టైప్ ఆఫ్ ఉపాసన. శ్రీకామస్య, సంపదలను కోరేటటువంటి వాని యొక్క చ తత్ప్రాప్తి సాధన, వాటిని పొందడానికి వీలైనటువంటి సాధనములు ఏమిటండి? జపము మేధాకామస్యకు, హోమము శ్రీకామస్యకు. మేధాకామస్య జపస్య, శ్రీకామస్య హోమం. హోమం జపం ఓ హోమం ఉచ్యేతే ప్లూరల్ వేశారు, అంటే చెప్పబడుచున్నవి. మేధాకామునకు జపము, శ్రీకామునకు హోమము ఇక్కడ చెప్పబడుతున్నవి. సమేధోంద్రో మేధయా స్పృణోతు తతో మే శ్రియమావహ ఇది చ లింగ దర్శనాత్. అంటే మొదట్లో ఏంటంటున్నారు? మేధయా స్పృణోతు అంటే నాకు మేధ ఇన్విగరేట్ అవ్వాలి, నా తాలూకా ప్రజ్ఞ బాగా వృద్ధి చెందాలి అనేటటువంటిది జపము. శ్రియం ఆవహ అంటే నాకు సంపదలు కలగాలి అనేటటువంటి హోమము కలిగినటువంటి లింగ దర్శనాత్. లింగము అంటే సంకేతము, పుంలింగము అన్నామనుకోండి సంకేతము ఫర్ ద మ్యాన్. స్త్రీలింగము అన్నామనుకోండి సంకేతము. లింగము అని వస్తే ఎక్కడైనా మనం వేదాంతంలో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. లింగ దర్శనాత్ సంకేతము కనపడుతూ ఉండడం వలన ఏమిటి? సంకేతాలు చూపిస్తున్నాయి. ఏమిటి చూపిస్తున్నాయి? మేధాకామస్య జపము, మేధయా స్పృణోతు అనే వాక్యము, శ్రీకామస్య హోమము, శ్రీమావాహ అనేటటువంటి భాగము. ఆ రెండు భాగములను మనకు దర్శింపచేయుచున్నాయి, మనకు చూపిస్తున్నాయి అంటూ మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటూ అవతారిక రాశారు. ప్రతిదానికి చిన్నదో పెద్దదో చిన్న అవతారిక రాస్తారు. యచ్ఛందసాం వృషభో విశ్వరూపః చందోభ్యో చందోభ్యో అధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. ఈ భాగాన్నే ఈరోజు మనం చూస్తాము. మొత్తం 3 భాగాలుగా చూడవలసి ఉంటుంది. ఈరోజు ఈ మొదటి భాగాన్ని మనము స్పృశిస్తాం. ఈ మంత్రము 2 విషయాలున్నాయి. 1 జపము, 2 హోమము. జపము మేధాకామునకు లేక బ్రహ్మచారికి, లేక ఇది జ్ఞానాంగ ఉపాసన. రెండోది ఏమిటి? హోమము. హోమం అనేది కర్మ జ్ఞాన సముచ్చయము, కర్మ ఉపాసన సముచ్చయము కలిగిన గృహస్థునకు చెందినటువంటి రెండవ ఉపాసన. ఈ మొదటి ఉపాసననే 2 భాగాలుగా చూస్తాం. రెండవ ఉపాసనని 1-2 భాగాలుగా చూద్దాం.
దీని తాలూకా డైరెక్ట్ మీనింగ్ ఏమిటి? ఏ ఓంకారమైతే మంత్రములలో శ్రేష్టమైనదో, సకల స్వరూపముగా ప్రకటమై ఉన్నదో, అమృతము వంటి వేదముల నుండి సారముగా ఆవిర్భవించినదో అట్టి ఓంకారమే పరమేశ్వరుడు. ఆ ఓంకారము నన్ను చురుకైన బుద్ధితో సంతోషపెట్టుగాక. యచ్ఛందసాం వృషభో, ఏ ఓంకారమైతే మంత్రములలో శ్రేష్టమైనదో, విశ్వరూప సకలము రూపముగా ప్రకటమై ఉన్నదో, చందోభ్యో అధ్యమృతాత్ సంభభూవ, అటువంటి అమృతము వంటి వేదముల నుండి సారముగా ఆవిర్భవించినదో, సహా అట్టి ఇంద్ర, ఓంకారమే పరమేశ్వరుడు. ఆ ఓంకారము నన్ను చురుకైన బుద్ధితో, సహ ఇంద్ర మేధయా స్పృణోతు, చురుకైన బుద్ధితో సంతోషపెట్టుగాక. అమృతస్య దేవా, ఓ దేవా, నేను అమృతత్వమును ధరించిన వాడను అగుగాక. అమృతస్య ధారణో భూయాసం దేవా అనేటటువంటిది. ఓకే, నౌ లోపలికి వెళ్ళాలి జాగ్రత్తగా. ఛందసాం అన్నారు అంటే ఏమిటండి? ఛందస్సులు అంటే కప్పి ఉంచుతాయిటవి. ఛదనము అంటే కప్పడం. ఏమిటి, దేన్ని కప్పి ఉంచుతాయి? పరమాత్మతత్వాన్ని గోప్యంగా రహస్యంగా ఉంచుతాయి. కాబట్టి ఛందస్సులు అంటే వేదములు అని అర్థం. అందులో వృషభ అన్నారు. వృ అని మనం రాస్తాం వృషభము అన్నప్పుడు. యాక్చువల్గా రాయడము రుకారంతోనే రాయాలి, ఇలా రాసినట్టే. వారాసి దానికి ఒట్రసుడి ఇచ్చి వృషభము అనే తెలుగులో ఉన్నప్పటికీ కూడా వృషభ అనేదే సరి అయినటువంటి సంస్కృత యూసేజ్. వృషభము అంటే ఎద్దు. మరి ఎద్దును ఎందుకన్నారండి? ఈ ఛందసాం వేదానాం వృషభ అని, వేదములలో ప్రసిద్ధమైనది. ఎద్దు ఎందుకు ప్రసిద్ధమైనది? ఒక ఆవుల గుంపు వెళుతున్నది, అందులో ఒక ఆబోతు ఉన్నది అనుకోండి, ఎంత కాన్స్పిక్యువస్గా ప్రసిద్ధంగా తెలుస్తుంది. అంటే మన ఎద్దు అంటే మామూలుగా ఆవులలాగే ఉండేటటువంటి మగ పశువు అనుకోకూడదు. దేనికైతే క్యాస్ట్రేట్ చేయకుండా ఆ పుంసాకార తత్వము స్థిరముగా ఉండి రీప్రొడక్షన్కు పనికొస్తుందో అటువంటి దానిని ఆబోతు లేక ఇక్కడ మనము వృషభము అని తెలుసుకోవాలి. వృషభము అని. ఓకే, ఆ వృషభము ప్రాధాన్యాత్ అంటే అది చాలా ముఖ్యమైనది. ఎందుకు? పురుషర్షభ అంటారు భగవంతుడు అర్జునుణ్ణి. ఓ పురుషర్షభ, భరతర్షభ అంటారు. అంటే భరత వంశములలో శ్రేష్ఠుడా, పురుషర్షభ పురుషులలో శ్రేష్ఠుడా. ఇంకో మాట కూడా మనం వింటూ ఉంటాము, పుంగవ అని. పురుష పుంగవ, లేకపోతే రాజపుంగవ, ముని పుంగవ, ఇలా వింటూ ఉంటాం. పుంగవ అంటే పుమ్ అంటే పుంలింగము, గవ అంటే మళ్ళీ వృషభమే. గవ అనే దానికి ఆవు లేకపోతే మ్యాస్క్యులైన్ జెండర్ రెండు కూడా గవలో ఉన్నాయి. పుంగవ, పురుష పుంగవ, లేకపోతే ముని పుంగవ, రాజపుంగవ, భరతర్షభ, లేకపోతే పురుషర్షభ అనడంలో ఆ రిషభ అనే దానికి ఏంటంటే శ్రేష్టము అని అర్థం. ఛందస్సులలో అంటే వేదములలో ఇది శ్రేష్టమైనదట. ఇక్కడ ఓంకారం అని పేరు చెప్పకుండా చెప్పారు. భగవత్పాదులు దీన్ని ఓంకారం అని వ్రాశారు. మిగతా స్వామీజీలు అందరి విశ్లేషణలు రాసిన వాళ్ళందరూ కూడా దీనిని ఈ విధంగానే చెప్పారు. ఇప్పుడు మనకు తైత్రీయం గురించి కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఈ తైత్రీయోపనిషత్తుకి ఏంటంటే మనకు 5-6 రకములైనటువంటి భాష్యములు దొరుకుతున్నవి. ఏమిటి ఆ భాష్యములు? ఒకటి శ్రీమద్ శంకర భగవత్పాదకృత తైత్రీయోపనిషత్ భాష్యము అంటే ఇది. దీనికి ఆనందగిరి గారు అనేవారు వ్యాఖ్యానం రాశారు. మనము ఇప్పుడు చెప్పుకుంటున్నది ఆనందగిరి గారి టీక ద్వారా మనము చెప్పుకుంటున్నాం. ఇక్కడ శంకర భగవత్పాదుల భాష్యానికి యథాతథము తెలుగు ఉన్నది. ఆనందగిరి గారి టీకా అంటే ఇంకొంచెము ఒక్కొక్క పదానికి ఋషభ అంటే ప్రాధాన్యత అన్నారు కదా, అది ఎలా వచ్చింది అని డిరైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. శ్రీమద్ శంకర భగవత్పాదకృత తైతరీయ భాష్యము వనమాలా వ్యాఖ్యానము అని మరొకటి ఉన్నది. ఆనందగిరి టీకా, వనమాల వ్యాఖ్యానము, శ్రీమద్ శంకరానందకృత భాష్యము. వీరొకరు శంకరానందులు వీరువేరు, వీరొక భాష్యాన్ని రాశారు.
దేనికి? ఈ ఆత్మ పురాణం అని రాశారు ఆయన. ఇంతకుముందు కూడా మనం 1-2 శ్లోకాలు అందులో వివేక చూడమణిలో చెప్పుకున్నాము. ఆత్మ పురాణము అనేటటువంటిది కూడా. ఈ ఆత్మ పురాణము శంకరానందుల వారు రాశారు. వారు శంకర భగవత్పాదుల కన్నా చాలా అధునాతనమైన వారు. శంకర భగవత్పాదులు పురాతనమైన వారు. శ్రీమద్ విద్యారణ్యమునికృత అనుభూతి ప్రకాశము, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టెక్స్ట్ ఆఫ్ తైత్రీయోపనిషత్ ఇన్ పోయిట్రీ ఈజ్ శ్రీమద్ విద్యారణ్యమునికృత అనుభూతి ప్రకాశము. తరువాత శంకర భగవత్పాదుల వారి శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారే తైత్రీయానికి ఒక భాష్య వార్తికను రాశారు. తైత్రీయానికి రాయలే, తైత్రీయ భాష్యానికి, అంటే గురువుగారి భాష్యానికి శ్లోకాల రూపంలో వార్తికము, అంటే ఇంకొంచెం వివరంగా గురువుగారి మనస్సును తెలుసుకున్నవారు కాబట్టి వారు వీరి విషయాలన్నింటినీ అందులో పొందుపరిచి వ్యాఖ్యానించారు. అది కాకుండా శ్రీమద్ విద్యారణ్యమనికృత తైత్రీయ బృహద్ వివరణము అనేటటువంటి మరొక గ్రంథము. ఈ 7-8 ప్రామాణిక గ్రంథాల ద్వారా ఈ తైత్రీయోపనిషత్తులో ఉండే విషయాలు తెలుస్తున్నాయి. 1 శంకర భాష్యము, 2 శంకర భాష్యానికి ఆనందగిరి టీకా, 3 వనమాల వ్యాఖ్యానము, 4 శ్రీ శంకరానందుల వారి ఆత్మ పురాణము, ఆ తరువాత 5 విద్యారణ్య వారి అనుభూతి ప్రకాశము, సురేశ్వరాచార్యుల వారి తైత్రీయ భాష్య వార్తికము, విద్యారణ్యమునికృత తైత్రీయ బృహద్ వివరణము అనేటటువంటి 7 గ్రంథాల ఆధారంగా వీటిని పెద్దలు చదివే వాళ్ళు మనకు చెప్పిన విషయం ప్రకారం మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. సో ఇది ఒక పుస్తకము మన దగ్గర ఉన్నది. ఇది కనుపర్తి మార్కండేయ శాస్త్రి గారు అనేవారు వ్రాసినటువంటి వ్యాఖ్యానం శంకర భాష్యానికి. ఇది మన గురువు గారు పబ్లిష్ చేసినటువంటి తైత్రీయ విద్యా సౌరభము. ఇది కాకుండా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది తత్వప్రకాశిక, తైత్రీయోపనిషత్ తత్వప్రకాశిక. ఇది మనం ఇంగ్లీష్లో మనకు చిన్మయానంద వారు అందించినటువంటి తైత్రీయోపనిషత్ అనేటటువంటి పుస్తకము. ఈ పుస్తకములు కాకుండా మనకు పరమార్థానంద వారు అందించినటువంటి పుస్తకము తైత్రీయము. ఇంకా అన్నిటికన్నా చాలా విస్తృతంగా వ్రాయబడినటువంటి దయానంద సరస్వతి గారి శంకర భాష్య ఇంగ్లీష్ వ్యాఖ్యానం. ఈ 7 పుస్తకములు సహాయంగా మన తత్వవేదానంద సరస్వతి గారు చెప్పినటువంటి వీడియోల ఆధారంగా దీనిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకండి ఇవన్నీ చూపించారు? అటువంటి ఉన్నాయని తెలిస్తే ఔత్సాహికులు వాటిని పొందుతారు, చూస్తారు అనే ఉద్దేశంతో, అంతకి తప్ప వేరే ఉద్దేశము లేదు. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నాము? ఋషభ అనే పదము శ్రేష్ఠ వాచకము అని తెలుసుకున్నాము కదా. ఋషభము అంటే శ్రేష్టమైనది అంటూ తెలుసుకున్నాం. ఇది ఇక్కడ ఛందసాం ఋషభ అంటే వేదములలో శ్రేష్టమైనది అని ఉంది, ఓంకారం అని లేదు. అయితే ఇక్కడ 8వ అనువాకంలో ఓంకార ఉపాసన మళ్ళీ ఒకటి వేరుగా వస్తుంది. అయితే మళ్ళీ ఇక్కడెందుకండి ఒక జపం చెప్పారు దాని మీద అంటే, స్టూడెంట్ ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఉపాసన చేశాడు, ఓంకారాన్ని ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకు మేధస్సు ఉండాలని, తనకు శరీర దార్ఢ్యం అంటే ఆరోగ్యం ఉండాలని ప్రార్థించుకుంటాడు. ఆ తర్వాత సకల సంపదలు కూడా ఈ విద్యను సాధించడానికి కావలసిన విత్తము కూడా ఉండాలని కోరుకుంటాడు. ఆ తర్వాత వ్యాహృతోపాసనలోకి వెళ్తారు. అలా వెళ్ళగా 8వ అనువాకంలో మనము మళ్ళీ ఓంకారాన్ని ఉపాసన రూపముగా మళ్ళీ అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ ది ఆల్టర్ ఆఫ్ వర్షిప్, ఆల్టార్ అంటే ది డైటీ ఆర్ ది వర్షిపింగ్ ఉపాస్యం ఏమిటి? ఓంకారము. ఏ టైప్ ఆఫ్ ఉపాసన? ప్రతీకోపాసన. మొదటి భాగం ఏమిటి? జప ఉపాసన అంటే జ్ఞానాంగ ఉపాసన. మేధాకాముడు జపము చేయుట ఇక్కడ వినియోగము. వినియోగం అంటే ఏమిటి? వినియోగం అంటే చేసేటటువంటి ప్రక్రియ. స్వాహాకారంతో కానీ ఎండైనట్లయితే అటువంటి దాంట్లో హుతము వినియోగంగా ఉంటుంది. అంటే స్వాహ అనే ఎండింగ్తో ఉండేటప్పుడు ఆ భాగము హోమమని తెలుస్తుంది. ఇక్కడ పరమార్థానంద వారు అదే చెప్పారనమాట. ఎందుకండి ఈ ప్రేయరు అంటే, ఏదైనా భగవంతుడిని మనకు ఇది అని ఒక కామన లేకపోతే ఒక ప్రార్థన చేసే ముందు ఆ భగవంతుడిని స్తుతిస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరమార్థానంద వారు ఏమన్నారంటే,
చెమే 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 అని వస్తుంది కదా, అటువంటి దాంట్లోకి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని కోరడానికి ముందు పరమాత్మ స్తుతి అనేటటువంటి రుద్రము ముందు వస్తుంది. ఆ రుద్రము తరువాత చమకం వస్తుంది. అది వేదములలోను ఈ శృతులలోను మనకు ముఖ్యంగా కానవచ్చేది ముందు పరమాత్మ స్తుతి, తరువాత పరమాత్మను మనము అర్థించడం, ప్రార్థించడం అది జరుగుతుంది. ఇక్కడ కూడా అదే ముందు ఈ భాగంలో స్తుతి జరుగుతోంది. దేన్ని స్తుతిస్తున్నారు? పరమాత్మ ప్రతీక అయినటువంటి ఓంకారాన్ని స్తుతిస్తున్నారు. అంటే ఓంకారం ద్వారా పరమాత్మను భావిస్తున్నారు. ఒకసారి చూడండి, ఓంకారం అనేటటువంటిది ఒక 3-4 వర్ణముల తాలూకా సముదాయమే కదా. ఇటువంటి సింపుల్ వర్ణ సముదాయాన్ని పరమాత్మ రూపంగా ఉపాసించడం అంటే ఏమిటి? ప్రతీకోపాసన. అంటే మనం ముందు అనుకున్నట్టుగా చిన్న విషయాన్ని తీసుకొని చాలా పెద్ద విషయాన్ని మనము ఉపాసించడాన్నే ఉపాసన అంటే ఓమారు ఓం పరమాత్మ అనేసుకొని మనసులో అనుకోవడం కాదు, నిరంతరంగా అఖండంగా చేస్తూ ఉండడమే ఉపాసన అంటూ మనము ముందు తెలుసుకున్నాము. అది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి భాగమే. ఒకటి మనస్సును పూర్తిగా లగ్నం చేయడము, ఏ విషయం మీద పోకుండా దాని మీదే ఉంచడము, అనతి కొంచెము కాలము కాకుండా ఎక్కువసేపు శ్రద్ధగా ఆ విధంగా చేయడము అనేటటువంటిది ప్రతీక ఉపాసన అంటూ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇక ముందుకెడదాం. రెండవ క్వాలిఫికేషన్ ఏం చెప్పారు పరమాత్మకి ఇక్కడ ఓంకారానికి? ఒకటి, ఇది ఛందస్సులలో అత్యంత ప్రధానమైనది. రెండవది ఏమిటి? విశ్వరూప అంటే స్వరూప అంటే ఏమన్నారు? సర్వవాగ్వ్యాప్తే అన్నారు. ఎంత మంచి మాట వేశారు చూడండి. అది ఎలాగ విశ్వరూపమైనది ఓంకారము తెలియాలి కదా మరి. అలాగే ఎందుకు వృషభమైనది అది కూడా తెలియాలి కదా. ఓంకారము వృషభం ఎందుకైనది అంటే ఓంకారము ప్రణవము, పరమాత్మ సంకేతవాచకము, ఛందస్సులన్నీ కూడా ముందు వస్తుంది. ఎందుకది వృషభం అని చెప్పబడినతో భగవత్పాదులే వివరిస్తారు. ప్రస్తుతానికి శ్రేష్టతమమైనదని తెలుసుకుందాం, అంతకన్నా ఇంకేం లేదు. తరువాత ఓంకారం వేదాలలో శ్రేష్టమైనది. ఓంకారము విశ్వస్వరూపము. విశ్వ అంటే ఏమిటి? సర్వ అని రాశారు. విశ్వరూపము అని చదివామనుకోండి, విశ్వరూప సందర్శన యోగము అంటే సర్వరూప సందర్శన యోగము. సర్వరూపమును ఒక రూపముగా చూడటమే విశ్వరూపము. ఓంకారము విశ్వరూపము. స్వరమాల ఎలా వస్తుందో మన గురువుగారు మనకు చెప్పారు. ఎందుకు స్వరమాలలో ఎలా చెప్పుకున్నాము? ఆ అనేటటువంటిది చూడండి, చిన్నపిల్లవాడు పుట్టగానే ఎలా ఏడుస్తాడు? ఏ ఈ అని ఆడవడు కదా, ఆ అని అంటాడు, నోరు తెరవడు. అలాగే మనం అమ్మ అన్నప్పుడు కూడా మొట్టమొదటి ఉచ్చారణ ఆ. మా అనేటప్పుడు ఆ వర్ణాలు అంతమవుతాయి, 2 పెదాలు దగ్గరికి రావడం. అంటే బాగా కంఠస్థానంలోంచి ఆ అనే అక్షరం బయటకు రావడంతో మొదలయ్యి 2 పెదాలు క్లోజ్ అయ్యేతో మాతో ఎండైనది వర్ణమాల. ఆ మధ్యలో ఉండే ఊ ఉంది కదా, ఆ ఊ మా. ఆ ఊ అనేటటువంటిది వివేకానంద స్వామి ఏమన్నారంటే, ఆ కంఠం నుంచి ఒక రౌండ్ పెబులు దొర్లించినట్టుగా ఊహిస్తే, ఆ పెబుల్ దొర్లుకుంటూ వస్తే నోటి దగ్గరికి పెదాల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి వస్తుందో అది ఉకారము అని ఊహించండి. అంటే ఏమిటి? అన్ని వర్ణములు అందులో వస్తాయి. ఆ గొంతు దగ్గర నుంచి ఇక్కడికి ఉన్నటువంటి మనకి కంఠంలో ఉన్నవి, తరువాత తాళు దగ్గర ఉన్నవి, తరువాత దవడల దగ్గర వచ్చినటువంటివి, తరువాత పెదవుల దగ్గర వచ్చినవి, దంతముల దగ్గర వచ్చినవి, నాలుక దగ్గర వచ్చినవి, ఇవన్నీ వర్ణములు కూడా ఆ ఊలో ఉన్నాయి అంటూ ఆయన సిద్ధాంత కౌముది పాఠం చెప్తున్నప్పుడు ఆయన వివేకానంద స్వామి వారు చెప్పారు. అంటే ఆ ఊ మా, ఓం అనే దాంట్లో ఆ ప్లస్ ఊ అనేది ఉంది. ఆ ప్లస్ ఊ కలిపితే ఏంటవుతుంది? 2 అచ్చులుంటే వరుసగా ఉండకూడదు కదా, సంధి రావాలి కదా, అప్పుడు ఓ అవుతుంది కదా. ఓ పక్క నుమ్ రాస్తే ఓం అవుతుంది కదా. తర్వాత ఒక చిన్న అనునాసిక అక్షరం కూడా ఓం అని కూడా ఉంటుంది. ఇది ఓంకారం. ఆతో మొదలయ్యి ఊ అనేటటువంటి అక్షరంలో వర్ణంలో అన్ని వర్ణాలను ఇంక్లూడ్ చేసుకుంటూ మా అనేటటువంటి ఆఖరి వర్ణంతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ ఊ మా అనేటటువంటిది యూనిట్ ఆఫ్
ఉచ్చారణ. ఏమిటా యూనిట్? కంఠం దగ్గర మొదలయ్యి పెదాల వరకు ఉన్నటువంటి ఈ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా దిస్ ఆర్టికులేటివ్ ఎక్విప్మెంట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ టేకెన్ యాజ్ వన్ యూనిట్. దట్ యూనిట్ కెన్ బి సింబలైజ్డ్ యాజ్ starting with a, continuing as u, which contains all the alphabets, ending with the alphabet ma. ఓం అన్నప్పుడు ఆ ప్లస్ ఉ ప్లస్ మా. అదే భగవత్పాదులు ఏంటంటున్నారు? విశ్వరూపము, సర్వరూపము. ఇక్కడ ఏమిటి సర్వము? సర్వ వాగ్రూపము అంటే అన్ని మాటల రూపం. ఈ ఆ నుంచి మా వరకు ఉన్న అక్షరాలతోనే కదా మొత్తం లిటరేచర్ అంతా తయారైనది. అంచేత సర్వవాక్కులలో వ్యాప్తే, వ్యాపించి ఉన్నది. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తద్యథా శంకునా ఇది శృత్యంతరాత్ అంటూ చెప్పారు. ఒక్కసారి ఆ శృత్యంతరం ఏమిటో ఒకసారి చూద్దాం. ఏమిటంటున్నారు? ఆ శృత్యంతరంలో శంకునా అన్నారు. శంకునా అంటే ఏమిటి అనేటటువంటిది చూడండి. ఇక్కడ రెండో లైన్లో చూడండి. సంప్రాస్రవత్తత్యథా శంకునా సర్వాణి పర్ణాని సంతృణ్యాన్యేవమోంకారేణ సర్వావాక్ సంతృణోంకార ఏ వేదం సర్వమోంకార ఏ వేదం సర్వం అంటోంది ఛాందోగ్య స్తుతి. ఇప్పుడు ఒక ఆకు, మర్రాకు తీసుకోండి. సాధారణంగా అన్ని ఆకుల్లో అంతే ఉంటుంది, క్లియర్గా తెలుస్తుంది. లీఫ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక తొడిమ ఉంటుంది, అంటే కాడ. ఈ కాడ ఏంటవుతుంది? ఆ స్టెమ్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది, కొమ్మకి. ఈ కొమ్మకి కనెక్ట్ చేస్తున్నది ఒక తొడిమ. ఈ తొడిమ ద్వారా మనకు లోపలికేమో లోపల ఉన్న నాళములు, జైలం ఫ్లోయం అనే నాళాలు ఉంటాయి కదా, వాటిలో లోపలికి ఈ నీరు అవి మీదకి ఎక్కడము, మినరల్స్ను ఇక్కడ తయారైనటువంటి కిరణజన్య సంయోగ క్రియలో తయారైనటువంటి ఈ పిండి పదార్థం ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్, అది మళ్ళీ శరీరంలో అంటే చెట్టు తాలూకా అన్ని భాగాలలో వ్యాపించడము జరుగుతుంది. దానికి ఏమిటి? తొడిమ చాలా ఇంపార్టెంట్. ఆ తొడిమ పర్ణాని అంటే ఆకు అందు, సర్వాణి పర్ణాని అంటే అన్ని ఆకులలో శంకున. అదేంటవుతుంది? ఆ ఈయన ఇలా వస్తుంది తొడిమ, అది నడిమే ఈయన అంటారు. తర్వాత బ్రాంచెస్ అలా బ్రాంచ్ అయిపోయి చూడండి, అది ఒక్కసారి ఎండిపోయినటువంటి మర్రాకులో చూస్తే ఆకు భాగం అంతా ఆ పసుపు భాగం పోతే ఆ వలలా ఉండేటటువంటి ఆ నెట్ కనిపిస్తుంది కదా. అదే ఆ విధముగా ఓంకారము సంతృణాన్యేవా అంటే వ్యాపించి ఉన్నది. ఓంకారేణ, ఓంకారంలో ఏం వ్యాపించి ఉన్నాయి? సర్వావాక్ సంతృణ ఓంకార ఏవం ఏ వేదం సర్వం ఓంకారం ఏ వేదం సర్వం. అదే ఇక్కడ మనకు తీసుకుని వచ్చారు. ఆయన తీసుకుని వచ్చి చెప్తున్నారు అన్నమాట. పూర్తి మంత్రాన్ని రాయకుండా రిఫరెన్స్ని బట్టికే రాశారు. రిఫరెన్స్ రాసి ఆయన ఏం చెప్తున్నారు? శంకునా అన్నారు. అక్కడ ఆ రిఫరెన్స్ అక్కడ ఇచ్చారు. అంటే ఈ కొటేషన్ ప్రకారంగా మనం అక్కడికి పోయి చూసుకుంటే మనకు తెలుస్తుంది ఇదని. అంటే ఒక ఆకులో తొడిమె దగ్గర నుంచి మొదలయ్యి నడిమే ఈయన బ్రాంచెస్, ఫర్దర్ బ్రాంచెస్, అల్టిమేట్గా ఆకంతా ఏ విధముగా ఈనెల వల ఏర్పాటై వ్యాపించి ఉంటుందో, తద్వారా ముఖ్యమైనటువంటి విషయాలన్నిటినీ తీసుకురావడము, గ్రహించడము ఆ ఈనెల ద్వారా చేస్తుందో, అలాగే ఇది కూడా ఓంకారము కూడా అన్ని పదములలోనూ అన్ని భాషలలోనూ కూడా, అన్ని భాషలు ఆతో మొదలై ఎంతో ఎండ్ అయ్యేవే. మనం ఇంగ్లీష్లో మనం ఏ బి అని నేర్చుకున్నా కూడా ఏ అని ఎవరు మొదలు ఏడవరు కదా, ఆ అనే అంటారు కదా. అందుకే అమ్మ అనే పదానికి ఆతో మొదలై మాతో ఎండ్ అయ్యే పదానికి ఓంకారం అంతటి ప్రతీతి ఉన్నది, అంతటి ఔత్కృష్టం ఉన్నదని మనము చెప్పుకుంటాం. సర్వవ్యాప్తే అని ఒకటేమాట. రెండు క్వాలిఫికేషన్స్ చెప్పారు. ఇక్కడ పరమాత్మ సింబల్ ఏమిటి? ఓంకారము. ఆ ఓంకారం ఏమిటి? ఛందస్సులలో అత్యుత్కృష్టము. రెండు, అది సర్వవ్యాపకము, ఏనులో వ్యాపకము, సర్వరూపము, సర్వ భాషా స్వరూపము, సర్వ శబ్ద స్వరూపము, లేక శబ్ద బ్రహ్మ సంకేతము. తత్ యథా శంకునా ఇది శృత్యంతరాత్. అంతరాత్ అంటే వేరే అని. గ్రామాంతరాత్, గ్రామాంతరం వెళ్ళారండి మా తాతగారు అన్నాడు అనుకోండి మా మనవడు, అంటే ఈ గ్రామము నుంచి వేరే గ్రామమునకు
అలాగే శృత్యంతరాత్, మనుష్యంతరాత్ అంటే ఈ శృత్యంతరాత్ అంటే ఈ శృతిలో కాకుండా వేరే శృతిలో చెప్పబడి ఉన్నది. రిఫరెన్స్ 223:3. అతః ఏవ ఋషభత్వం ఓంకారస్య. ఋషభ అని చెప్పేశాము. ఎందుకండి ఋషభం అన్నారు? అది సర్వవ్యాపకం అండి. ఓంకారము మొత్తం వాక్ ప్రపంచాన్నంతటిని తనలో ఇముడ్చుకున్నది. అందువలన అది శ్రేష్టమైనది అంటూ చెప్తున్నారు. అతః ఏవ ఋషభత్వం ఓంకారస్య. ఓంకారోహి ఇంకా చెప్తున్నారు. ఓంకారోహి అత్ర ఉపాస్య. అత్ర ఇక్కడ ఓంకారమే ఉపాస్యము, విధించబడుతుంది. ఏదైనా విధించబడడానికి ముందు స్తుతించబడుతుంది. ఉపనిషత్తు వేదము ఏం చేస్తుంటే ముందు స్తుతిస్తుంది. ఆ స్తుతి యొక్క అదేంటంటే అటువంటి ఉపాసన చేయండి, అటువంటి కర్మ చేయండి, అటువంటి ఆలోచన చేయండి అని విధివాక్యం వస్తుంది. ముందు ఉపాస్యస్య ఇతి ఋషభాది శబ్దై స్తుతి. ఋషభము మొదలైన శబ్దములచే. ఏమిటి ఆది ఏమి చెప్పారండి? ఋషభం ఒకటి చెప్పారు. నో మరి సర్వవ్యాపకం చెప్పారు కదా, అది రెండవ ఇంపార్టెన్స్. అది ఋషభము అంటే అతి ప్రధానమైనది, ప్రముఖమైనది, శ్రేష్టమైనది ఒకటి. రెండవది సర్వవ్యాపకము అనేటటువంటి స్థుతిని చేస్తూ ఉపాసన చేయమని ఓంకారోహి అత్ర ఉపాస్య హి. అందువలన ఓంకారముచే అన్నీ వ్యాపించబడి ఉంటాయి కాబట్టి ఓంకారము ఉపాసించబడును. కనుక దానిని వృషభాది శబ్దై స్తుతి న్యాయ ఏవ, న్యాయమే, యుక్తియుక్తమే. న్యాయ అంటే యుక్తియుక్తమే. ఈ విధముగా ఓంకారమును అంత ఎగ్జాల్టెడ్ పొజిషన్లో పరమాత్మకు రూపముగా చెప్పడము చాలా యుక్తియుక్తమే. న్యాయ ఏవ ఓంకారస్య. ఇక్కడ వస్తుంది అసలు కథ. ఇది చాలా ముఖ్యమైన భాగము. ఛందోభ్య వేదేభ్య వేదాః హి అమృతం తస్మాత్ అమృతాత్ అధిసంబభూవ. అమృతాత్ అధిసంబభూవ అని ఉన్నది మంత్రంలో. ఛందోభ్య అమృతాత్ అధిసంబభూవ అనుంది. సంబభూవ అంటే పుట్టినది. అలా రాయకూడదు, పుట్టినది అని చెప్పకూడదు అంటూ భగవత్పాదులు సంబభూవకి అర్థం చెప్తారు. ఏమిటంటే ఛందోభ్య అంటే చందములు, పంచమీ విభక్తి, చందముల నుండి, అమృతాత్ అమృతము నుండి, అధి సంబభూవ. వేదేభ్య చందేభ్య అంటే వేదముల నుండి, వేదేభ్య వేదముల నుండి ఏమిటండి? వేదాహి వేదములే అమృతం. వాట్ ఈస్ అమృతం? వేదములు అమృతం ఏమిటి? దానికి ఇది తస్మాత్ అమృతాత్ అది సంబభూవ. దీనికి ఒక చక్కని కథ ఉన్నది. దానికి మళ్ళీ మనము ఉపనిషత్తులోకి వెళ్ళాలి. ఎందులోకి? శృత్యంతరానికి వెళ్ళాలి. శృత్యంతరేణ అన్నారు కదా, 223:3కి వెళ్ళాలి. మళ్ళీ ఫోర్త్ దాంట్లోకి కూడా వెళ్ళాలి. చూద్దాం. 223:2 అయిపోయింది కదా, ఇందాక చెప్పుకున్నాము. తాన్యభ్యతపత్తేభ్యోభితప్తేభ్య ఓంకారః సంప్రాస్రవత్ తద్యథా శంకునా సర్వాణి పర్ణాని. అది చదివాము, 3 చదివాము. సంతృణ్యాన్యేవ ఓంకారేణ సర్వవ్యాకృత్ సంతృణోంకార ఏవం వేద అంటూ చెప్పారు. ఇక్కడ ఒక కథ వస్తుంది. ఆ కథలో ఏంటంటే, ఈ కథ ఇలా ఉంటుంది. ఆ కథ చెప్పుకుందాం మొదట, తర్వాత దానికి సరిపోయిన శృతి ప్రమాణాన్ని. ప్రజాపతి గారు, ప్రజాపతి అంటే ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుని వ్యక్త రూపము హిరణ్యగర్భ బ్రహ్మ కదా. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ గారు ఒకసారి తపస్సు చేశారు. మనం తపస్సు చేశారు అనగానే ఓహో చోట గుహలో కూర్చున్నారు, బాగా గెడ్డాలు పెంచారు, ఓంకారమో లేకపోతే ఇంకో మంత్రమో జపిస్తూ కూర్చున్నారు అనే అర్థాన్ని తీస్తాం. అది కాదు. ప్రజాపతే అంటే ఆ పరమాత్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ తపస్యత తపస్సు చేసినారు. ఏమిటి తపస్సు అంటూ మనం తెలుసుకోవాలి. అదే వాక్కు తొడిమ భాగమైనది. వాక్ ప్రపంచం వ్యాప్తి
చిన్న సౌండ్ అయినటువంటి ఓంకారంలో అంత పెద్ద పరమాత్మను లేక హిరణ్యగర్భ బ్రహ్మను ఉపాసిస్తున్నాం ఇక్కడ మనం. అది అదే దాని తాలూకా వృషభత్వము. ఋషభత్వం అంటే అదే విశాల దృష్టి. అంటే విశాల దృష్టి, చిన్న దాని నుంచి విశాల దృష్టి, విశాల భావన కలిగి ఉండడమే ఉపాసన. విశాలము దాని నుంచి చిన్న భావనకి రావడము స్వార్థమవుతుంది. అదే అంటారు పరువంబు కలిమి దొరతనము అనే ఈ మూడు. ఎవరికైనా యవ్వనము, డబ్బు, పవరు అన్నీ ఉండి వివేకం లేకపోతే ఏమిటవుతాడు వాడు? స్వార్థంతో బాగా వ్యష్టిగా లిమిటెడ్గా ఉండిపోతాడు. ఉపాసకుడు ఏం చేస్తాడు? ఈ పరువాన్ని, ఈ కలిమిని, ఈ పవర్ని సర్వమానవ శ్రేయస్సుకి వాడతాడు. అదే ఇక్కడ ఉపాసన. ఫ్రమ్ స్మాల్ టు ద యూనివర్సల్, దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. ముందు కూడా చిన్న పదాన్ని తీసుకుని ఎంతో దూరం వెళ్ళాము, అంటే లోకాన్ని వాటిని ఉపాసించాము. ఇక్కడ చిన్న ఓంకారాన్ని తీసుకుని అక్కడ ఓంకారం పరమాత్మకు ప్రతీక అంటూ చెప్పుకుంటున్నాం. ఓకే, ఎక్స్పాన్సివ్గా ఉండడమే రాగద్వేషాలు లేకపోవడం. కాంట్రాక్టెడ్గా లేకపోతే సార్ట్ ఆఫ్ డివిజివ్గా ఉండడం అనేటటువంటి స్వార్థం. ఓకే, వేదాలలో యత్ స్తూయతే తత్ విధీయతే. సత్యనారాయణ వ్రతం కథ చదువుతాము. చదివినప్పుడు అలా వారు చేశారండి, దీనివల్ల ఈ ఫలితం వచ్చినదండి, ఇంకొకరు చేశారండి, ఆ రాజుగారు, ఆ చంద్రవంశంలో పుట్టిన రాజుగారు, ఏదో కథ ఉంటుంది. ఆ స్తుతి అంతా ఎందుకు? అది మీరు చెయ్యండి అని చెప్పడానికి. ఇక్కడ స్తుతి ఓంకారాన్ని రిషభము అని, అదే కాకుండా ఇదేమో సర్వవ్యాపకము అని, విశ్వరూపమని స్తుతించడం ఎందుకంటే ఓంకార ఉపాసన చేయమని విధించడానికి. ఓంకారం యొక్క స్తోత్రము న్యాయేవ, అది యుక్తియుక్తమే కదా. అది ఋషభము మొదలైన ప్రయోగాలు చక్కగా ఇక్కడ సూట్ అవుతాయి. తర్వాత ఏంటన్నారు? చందోభ్య అంటే పంచమి బహువచనం. వేదములు 4 ఉన్నాయి కదా, 3 లేక 4 ఉన్నాయి కదా, అందువలన బహువచనం. వేదముల నుండి. చందోభ్య అంటే వేదేభ్య, వేదముల నుండి. పంచమి బహువచనం. దాని నుంచి ఏమొచ్చింది? అమృతత్వం. అమృతాత్ అంటే పంచమి ఏకవచనము. అమృతము నుండి, వేదముల నుండి. అమృతము, ఆ అమృతము నుండి. ఇది ఈ రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి కాబట్టి ఆ వేదములు, ఈ అమృతము ఒకే లైన్లో ఉన్నాయని మనం గ్రహించాలి. వేదేభ్య అంటే భగవత్పాదులు వేదేభ్య నుండి ఎందుకండి? వేదములే అమృతం అండి అన్నారు ఆయన. వేదాహి అమృతం తస్మాత్ అమృతాత్ అతి సంభభూవ అంటే ఓంకారము అమృతమైనది. అమృతం అంటే ఏమిటండి? ఏదో దేవలోకంలో ఉంటుంది ఒక లిక్విడ్, దాన్నేమో ఒక బాటిల్లో పెట్టారు, లేకపోతే ఒక కలశంలో ఉంది, గరుత్మంతుడు పట్టుకొని వెళ్ళాడు, అక్కడ పాము కాపలా కాస్తూ ఉంటుంది, గదలు పట్టుకుని 100 మంది అమృతం ఎవరు స్టీల్ చేసేయకుండా కాపలా కాస్తూ ఉంటారు అనే పురాణ కథ ఇక్కడ మనకు వర్తించదు. అమృతత్వం అంటే మృతత్వము లేకపోవడం. దేనికి మృతం ఉంటుంది? జాతస్యహి ధ్రువ మృత్యు. ఏది పుట్టినది? శరీరాదులు పుట్టినవి, అవి పోవడము మృతము. దాన్ని కాకుండా, దేహభావం కాకుండా ఆత్మభావాన్ని ఆలోచిస్తే అది ఎప్పుడూ అమృతమే. అటువంటి అమృతత్వాన్ని అంటే ఆ జ్ఞాన రూపాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ స్వస్వరూప బోధనను తెలియచేసేది ఈ ఓంకారోపాసన. ఇక్కడ అమృతం అంటే మనకు చాలా లిమిటెడ్ కండిషన్ అండర్స్టాండింగ్. అమృతోత్పాదనకు వాళ్ళు మథనము చేశారు. ఆ కథ సింబాలిక్గా చాలా ఇంపార్టెంట్ కథ. అక్కడ ఏదో లిక్విడ్ వస్తుంది, ఆ లిక్విడ్ వీళ్ళు తాగేశారు, కొంతమంది తాగలేదు, తాగిన వాళ్ళు మరణించరు, తాగిన వాళ్ళు మరణిస్తారు, మధ్యలో ఎవరో ఒకరు ఈ లైన్లో కూర్చున్నారు, వాళ్ళు చక్రంతో ఖండించారు. పురాణం అట్లా పెట్టి దాన్ని సింబాలిక్గా ఇక్కడ ఆ విధంగా తీసుకోకుండా అమృతము అంటే మృతత్వము లేనటువంటి స్థితి, అంటే దేహభావము లేని ఆత్మభావము కల స్థితి, అది పొందిస్తారు. అదే మనము ఈ ఉపాసనలో ఇక్కడ నేర్చుకోవలసినది. ఓకే, అమృతత్వం అంటే ఏమిటి? అఖండ ఆనందమే అమృతత్వము. అఖండ ఆనందం ఏమిటి? ఆత్మానందమే అమృతము. వేదయతీతి వేద అన్నారు. వేదానికి నిర్వచనం ఏమిటండి? వేదయతీతి వేద అంటే వేద అంటే జ్ఞానము, జ్ఞానాన్ని కలిగించేది వేదము.
వేదయతి ఇది వేద, లేక జ్ఞానాన్ని మనకు నెలకొల్పేది పాదుకొల్పేది వేదము. ఓకే. ఇంకోటి కూడా చెప్పారు, దుఃఖహేతువులు ఏమిటి? ఏవి దుఃఖహేతువులు కావు. దుఃఖం దుఃఖం వా నామ ఏషత్ ప్రజ్ఞాన అపరాధం. ప్రజ్ఞాపరాధం, ప్రజ్ఞలో అంటే జ్ఞానములో సరి అయిన అండర్స్టాండింగ్లో అపరాధం, మిస్అండర్స్టాండింగ్ ఉంటే అదే దుఃఖము. అతనేంటన్నారు సనత్సుజాతీయులు, ప్రమాదో వై మృత్యు మహం బ్రవీమి అంటే రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బాడీ ఈజ్ ద మృత్యు. ఇది కూడా అదే చెప్తుంది. దుఃఖం వా నామ ఏషత్ ప్రజ్ఞాపరాధం, ప్రజ్ఞలో ఉన్నటువంటి అపరాధము, అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్, దోషము, శరీర భావమే దుఃఖము. దుఃఖము పోవాలంటే ఏమిటి పోవాలి? సుఖాన్ని వేరే ఎక్కడి నుంచి తేవక్కర్లే, దేహభావాన్ని విడగొట్టుకుంటే, ప్రజ్ఞాపరాధాన్ని తొలగించుకుంటే, ప్రమాదో వై మృత్యువం అహం బ్రవీమి అనే దాంట్లో ఆ ప్రమాదంలో పడకుండా ఉంటే, ఆ అనాత్మ విషయాలలో ఉండకుండా ఉంటే అదే సరైనటువంటి అఖండ ఆనందము, అదే అమృతత్వము. వేదాహి అమృతం అనడంలో అదే ఉద్దేశం. వేదాయతీతి వేదయతీతి వేద, జ్ఞానాన్ని ఇచ్చేది వేగం. ఇక్కడ మళ్ళీ ఇంకొక పదం ఉంది, అధి సంబభూవ. అధి అంటే అధిష్టానముగా చేసుకుని, అధిష్టానం అంటే ఆలంబనము, ద సోర్స్గా చేసుకొని, సంబభూవ అంటే ఈ ఓంకారము వేదములను అధిష్టానముగా చేసుకొని పుట్టినటువంటి అమృతము. అది అక్కడ వాక్యం. చందోభ్య అమృతాత్ అధిసంబభూవ. అది ఎలా వచ్చిందనేది శృతి కథ. ఒకసారి ప్రజాపతి గారు మొదట తనను సృష్టించుకున్నారు. సృష్టించుకొని 5 లెవెల్స్లో ఆయన తపస్సు చేశారు. తపస్సు చేయడం అంటే ఏమిటి? ఇందాకలా అనుకున్నట్టుగా ఒక గుహలో కూర్చుని లిమిటెడ్గా ఏదో ఒకదాన్ని ఉపాసించుకునో ధ్యానించుకోవడాన్నో అది తపస్సే, కానీ అది ఇక్కడ కాదు. ఇక్కడ చెప్పేటటువంటిది ఏమిటంటే బాగా పరిశీలించారు, విజ్ఞానంలో బాగా వితర్కించారు. విజ్ఞానంలో ఎప్పుడు వితర్కించే లోతైన విషయాలు తెలియాలంటే ఏం చేయాలి? పాలలో వెన్న ఉన్నదా లేదా? ఉన్నది, పాలలో వెన్న ఉన్నది. మరి వెన్న కావాలంటే ఏం చేయాలి? ఆ పాలన ముందు కాచాలి, తోడు పెట్టాలి, పెరుగు చేయాలి, పెరుగుని చిలకాలి, వెన్న రావాలి. ఎంత పని ఉన్నది? అంత పరిశోధన చేస్తే వెన్న వస్తుంది. పాలను చూచి దీంట్లో వెన్న ఉన్నదా అంటే ఎస్ ఉన్నది, చూపించండి అంటే అబ్బే ఇలా దొరకదండి, దానికి ప్రత్యేకమైనటువంటి తపస్సు చేయాలి, లేక ప్రత్యేకమైన కార్యక్రమము గాలదు. అప్పుడేమొస్తుంది? వెన్న వస్తుంది. అలాగే ఇక్కడ సంభభూవ అంటే ఓంకారము పుట్టినది అని చెప్పకూడదు. ఓంకారము పరబ్రహ్మములో వేదములలో ఉన్నదే, అది బయటకు వచ్చినది. పాల నుండి వెన్న ఏ విధముగా ప్రయత్నపూర్వకముగా బయటకు తేబడినదో ఈ ఓంకారము అక్కడ సంభభూవ అంటే భగవత్పాదులు పుడుతున్నది అని చెప్పవద్దండి అన్నారు. ఇక్కడ కథ ఏమిటి ఇంతకీని? ప్రజాపతి గారు తపస్యత తపస్య ప్రజాపతి. ఎవరు ప్రజాపతి? ప్రజాపతి అంటే ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. చేసి ఏం చేశారు? 5 లెవెల్స్గా తపస్సు చేశారు. దయానంద గారు చాలా చక్కగా ఈ తపస్సుని వర్ణించారు. భగవత్పాదులు చెప్పినటువంటి చాలా సంగ్రహ వాక్యాన్ని చక్కగా చెప్పారు. ఏమిటి చెప్పారు? లోక దేవ వేద వ్యాహృతిభ్య సారిష్టం జిగృక్షో ప్రజాపతే తపస్యత ఓంకార సారిష్టత్వేన ప్రత్యభాత్ ఇది అర్థ. సారిష్టము అంటే ఏమిటండి? సారము, సారతమము, సారతరము, సారతమము, అదే సారిష్టము. బ్రహ్మవిత్, బ్రహ్మవరిష్ఠ అంటున్నాం కదా, అలాగే సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అంటే ఉత్తమోత్తమము, సారభూతము, ద ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్షియల్ థింగ్స్. ఎసెన్షియల్ థింగ్సే సారము, దాని తలగా ఎసెన్స్ సారిష్టము అనుకోవచ్చు. సారిష్టం అంటే దాని తాలూకా సారము. ఏంటంటే చేశారు ఆయన తపస్సులు? లోక దేవ
వేద వ్యాహృతిభ్య. అంటే 4 లెవెల్స్లో తపస్సు చేస్తే 5వ లెవెల్గా ఓంకారము లభించింది ఆయనకు. ప్రత్యభాద్ అంటే భా అంటే ప్రకాశము, ప్రత్యభాద్ ప్రకాశించినది అని అర్థము. శారిష్టత్వేన అంటే దాని సారరూపముగా. ఎవరికి ప్రకాశించినది? ప్రజాపతేహి. ఎప్పుడు ప్రకాశించింది? తపస్యత జిగృక్షోహ్ తెలియగోరిన వాడై. ఓకే, జిగృ అంటే జిగృషో అంటే తెలియగోరిన వారై ప్రజాపతి గారు తపస్సు చేశారు. అప్పుడు ఓంకారము సారిష్టత్వేన దయస్సెన్స్ అది ఎసెన్స్గా, ప్రత్యభాద్ అంటే తెలియవచ్చినది, ప్రకాశించినది. అదే అధిసంభూభవ అంటే, అధిసంభభువ అంటే అంటే ఓంకారం ఇంత ముందు లేదండి, ప్రజాపతి గారు పుట్టించారండి అనే అర్థమును తేవద్దు. ఎలా చెప్తున్నారు? నహి నిత్యస్య ఓంకారస్య అంజసయ ఉత్పత్తి అవకల్పతే. నిత్యస్య నిత్యస్వరూపమైన ఓంకారస్య పరమాత్మ ప్రతిరూపమైన ఓంకారము అంజసా ఏవ ఇలా హఠాత్తుగా ఉత్పత్తి అవకల్పతే అంటే ఉత్పత్తిని కల్పించి చెప్పడము నా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ షుడ్ నాట్ సే దట్ ఓంకార ఈజ్ బోర్న్. స్టోరీలో ఏం చెప్తారు? ఇలా ప్రజాపతి గారు కూర్చున్నారు, ఆయన ఇలా నిటారుగా ఉన్నారు, తపస్సు చేశారు, కొన్ని వేలు వెనుక 10,000 5,000 ఏళ్ళలో పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఆ తపస్సు తర్వాత ఇది వచ్చింది, తర్వాత రెండోది, తర్వాత మూడోది, అప్పుడు ఓంకారము పుట్టినది. కథారూపము. పుట్టడం ఉండదు ఓంకారానికి. ఓంకారము నిత్య సంభవము. నిత్యస్య ఓంకారస్య అంజసా ఏవ ఉత్పత్తి అవకల్పతే నహి, నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఎవరికి వచ్చిందండి ఇదంతా? పరమాత్మ గారికే వచ్చింది. పరమాత్మ గారు బాగా ఆలోచించారు. ఆలోచించి ముందు లోకముల గురించి ఆలోచించారట. ఏమిటో అది ఒక్కొక్కటి చూసేద్దాం. All this is well explained. I am reading the English text in Chandogya Upanishad from 223.3 and 222 and also in the 417.1 and 417.3. That I will show you. Those two quotes to the past. Shankaracharya refers to both in his commentary because both these portions, all 5 levels are not completely mentioned. ఆయన 5 levels చెప్పారు ఇక్కడ శంకర భగవత్పాదులు. లోకము, దేవము దేవతలు, వేదము, వ్యాహృతులు, ఓంకారం. 5వది ఓంకారము. ఈ 2 పాసేజెస్లో కూడా శృతిలో ఒక చోట దేవతల్ని వదిలేశారు, ఇంకొక చోటేమో ఇంకొకటి వదిలేశారు. అంచేత 2 కలిపి చదువుకుంటేనే మనకి 5 లెవెల్స్ అనేది తెలుస్తుంది అంటున్నారు దయానందుల వారు. Shankaracharya refers to both these passages of the Shruti because both these portions, all the 5 levels are not completely mentioned. One level is missing in each. In the 4th chapter, only 4 levels, the lokas, devatas, Veda mantras and Vyahritis are mentioned. Omkara is not mentioned in the 4th chapter. Whereas, on the other hand, in the 2nd chapter, devatas are not mentioned. So, if you want to know clearly, what you have to do? You have to combine both the passages, 223.2, 223.3, 417.1 and 417.3. Then we get the meaning. Yeah, this is the 5 levels. What are the levels? Now we have to understand. Let us go and start planting them on our board. The first, there are 5 levels of Prajapati garu చేశారు. ప్రజాపతి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకూడదు. హిరణ్య గర్భ బ్రహ్మ. దీన్నే కొన్ని పుస్తకాల్లో చతుర్ముఖ బ్రహ్మాన్ని కూడా రాస్తారు. పురాణాలలో చతుర్ముఖ బ్రహ్మ అంటాము, ఇక్కడ హిరణ్య గర్భ బ్రహ్మ అనే వేదంలో చెప్తాము. ఓకే, సో శంకరాచార్య కంబైనింగ్ both these passages of the Chandogya, he is writing the 5 levels here. So he says Brahmaji, that is Brahman అంటే పరబ్రహ్మము, బ్రహ్మాజీ అంటారు ఇన్ ఇంగ్లీష్లో. ఈయన చెప్పినప్పుడు బ్రహ్మాజీ అన్నారంటే హెచ్జిపి అని అర్థం. Desirous of grasping the innermost essence of the Vedas. What is his idea? Prajapati wants what is the సారిష్టమైనటువంటిది, the essence of Veda ఏమిటి అని ఆయన ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే మొట్టమొదట ఏం చేశారు ఆయన? వెంట్ త్రూ ద 4 levels. లోకములు అంటే 14 లోకాలు మళ్ళీ చెప్పకూడదు. 14 లోకాలు పురాణాలు.
మూడు లోకములే. భూ, భువః, సువః. చెప్పుకున్నాం కదా మనం. ఇది ఎక్కడ చెప్పుకున్నాం? సంహితలో చెప్పుకున్నాం కదా. భూ, భువ, సువః. ఓకే. ఈ భూ అనేటటువంటిది పృథివి, సువః అనేదేమో ద్యులోకము, భువః అనేది అంతరిక్షము అంటూ మనకు తెలుసు. ఈ మూడు లోకాల గురించి బాగా ఆలోచించారు. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. దెన్ వాట్ హ్యాపెండ్? సెంటెన్స్ వేదాస్, అండ్ దెన్ హీ గాట్ ద దేవాస్. ఏమిటా దేవతలు? పృథ్వీలో ఒక దేవతని సృష్టించారు. ఆయనను అగ్ని అనుకున్నారు ఆయన. ఈ భువలో ఉన్నది వాయువు అనుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నదేమో ఆదిత్యుడు. తర్వాత వస్తుంది ఉపాసనలో, ఈ వ్యాహృత ఉపాసనలో భూభూసువలో అగ్ని, వాయువు, ఆదిత్యుడు వస్తారు. ఇక్కడ ప్రజాపతి గారి తాలూకా తపస్సులో, తపస్సు అంటే ఇంటెన్స్ కాంటెంప్లేషన్, internal mental contemplation and concentration, not physical ritual of sitting somewhere and not taking food. That's not implied here. అట్లా చేస్తే ఏమొచ్చింది? ఒకటి లోకాలను ముందు మథించారు, మనసులో మథిస్తే దేవతలు వచ్చారు. అదే లోకా దేవా అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? ఇంకా వీటి స్వరూపం ఏమిటో తెలుసుకుందామని ఇంకా చేశారు. అప్పుడేమొచ్చాయి? వేదములు వచ్చాయి. రిక్, యజు, సామ. అథర్వ వేదం ఏమిటండి? దీని తాలూకా దీనిలోనే ఉన్నదని గ్రహించాలి. త్రయీ వేదమే. మొదటి నుంచి కూడా మూడు వేదములని చెప్పుకుంటాం. అగ్ని, వాయువు, ఆదిత్య, ఆ మూడు వేదాలు వచ్చాయి. ఓకే. ఆ తర్వాత వ్యాహృతులు వచ్చాయి. ఇది మూడో లెవెల్. ఇది ఒకటి, మూడు లోకములు, మూడు దేవతలు, మూడు వేదములు, నాలుగు వ్యాహృతులు. వ్యాహృతుపాసన నెక్స్ట్ వస్తుంది. ఈ వ్యాహృతులు అంటే ఏమిటి? మళ్ళీ ఓం భూర్భువస్సువః అంటున్నాం కదా. ఇక్కడ మళ్ళీ భూ, భువ, సువ. అంటే ఇక్కడ భూభూసువాన్ని ఇది అంటే అన్నారు ఏమిటండి అంటే ఏమిటనమాట? అక్కడ లోకములుగా భావించారు, ఇక్కడ వ్యాపించబడిన వాటివిగా భావించారు. అంటే డిఫరెన్స్ అనమాట. ఒకదానికన్నా ఒకటి సూక్ష్మమైనటువంటిది. లోక, దేవ, వేద, వ్యాహృతిభ్యః సారిష్టం జిఘ్రోక్షో ఓంకార ప్రత్యభాత్ అనేటటువంటి వాక్యం. Then only it will be meaningful. Therefore, Shankaracharya says we should not talk of the origination of Omkara or the birth of Omkara, because Omkara is already existed in the Veda as its very essence in the unmanifest form, just as butter is never created but is already there in the curds అంటూ దయానంద సరస్వతి చక్కటి ఉపమానంతో చెప్పారు. So the conclusion is that the meaning of the word sambabhuva అంటే ఉత్పత్తి అయినది అంటే should not be taken as birth but should be here read as emerged, manifested, uncovered itself, and not as born. With this glorification of Omkara is over, now the Prarthana comes. Now we have understood what is the fifth one. Fifth one is Omkara. So పరమాత్మ ప్రజాపతి గారు ఏం చేశారు? ఈ రెండు శృతిలో మీకు ఆ రెఫరెన్సెస్ మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ. ఆ రెండు రెఫరెన్స్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఆ శృతికి పోయి చూసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. ఏమిటి? 2:23, 2:23. దీంట్లో దేవా మిస్సింగ్. తర్వాత దాంట్లో 4:17, 1, 4:17, 3లోనేమో ఓంకార మిస్సింగ్. అంటే రెండు కలిపి చదువుకుంటే 5 లెవెల్స్ వస్తాయి. ఈ 5 లెవెల్సే ప్రజాపతి గారి తపస్సు. ఆ తపస్సుకి ఫలితం ఏమిటి? అత్యంత సారభూతమైనటువంటి ఓంకారము. అటువంటి ఓంకారాన్ని మనము ఇక్కడ ఉపాసనగా విధించబడుతోంది. అందుకే దాన్ని స్తుతిస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మనం వచ్చేస్తే మనకు తెలుస్తుంది. లోక, మూడు లోకములు, దేవ, ఆదిత్య, తరువాత వాయు, అగ్ని, ఆ వాయు, ఆదిత్య,
వేదములు, ఋగ్యజు సామములు, వ్యాహృతులు, భూ భువ సుహ సువహ, వాటి తాలూకా సారిష్టం అంటే సారతమమైనటువంటి అత్యంత సారవంతమైన ద ఎస్సెన్స్ ఆఫ్ ద ఎసెన్స్. జిగృక్షోహ్ అంటే తెలియగోరిన వాడై, ప్రజాపతే హిరణ్యగర్భ ప్రజాపతి తపస్యత తపస్సు చేసిన వారు ఆయను. అంటే ఇంటెన్స్ మెంటల్ చర్నింగ్ అండ్ కాంటంప్లేషన్. అప్పుడు ఓంకార అంటే ఐదవదైనటువంటి ఓంకారము సారిష్టత్వేన అత్యంత సారభూతముగా ప్రత్యభాత్ బాగా ప్రకాశించినది ఇది అర్థ. ఎంత చెప్పారో చూడండి. శృతి ఏం చెప్పింది? చందోభ్య అమృతాత్ అది సంభభూవ అనేసింది. దానికి ఈయన గారు ఇంత వ్రాస్తే దానికి ఈ మహానీయుడు మళ్ళీ దానిని ఇంత చక్కగా పలానా శృతులలో వచ్చిందని చెప్తే మనకు తెలిసినది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అంచేత చక్కగా పెద్దలు ఏమి బోధించారో దానిని మనం నేర్చుకోవాలి. నహి నిత్యస్య ఓంకారస్య అంజసా ఏవ ఉత్పత్తి అవకల్పతే. ఓంకారానికి అలా ఇన్స్టంటేనియస్గా ఉత్పత్తి అయిందండి అంటూ హఠాత్తుగా పుట్టింది అనే ఒక బిడ్డ పుట్టినట్టుగా పుట్టింది అనేటటువంటి భావాన్ని చెప్పవద్దండి. సహా ఏవం భూత. ఇప్పుడు చెప్తున్నారు, కన్క్లూడ్ చేస్తున్నారు. సహా అటువంటి ఆయన అనొచ్చు, అది అనొచ్చు. పరమాత్మ అనుకుంటే ఆయన అనాలి, లేక ఓంకారం అనుకుంటే అది అనవచ్చు. అంటే ప్రతీకని ఊహిస్తే ఓంకారము, ఫైనల్ ఉపాస్యం ఏదనుకుంటే పరమాత్మ అనుకుంటే సహా రెండిటికి చెందుతుంది. ఏవం భూతం ఈ విధములైన గుణములు గల, ఈ విధములైన డిస్క్రిప్షన్ గల. ఏమిటవి? ఒకటి, ఇట్ ఈస్ ద అన్నిటికన్నా ఋషభము అంటే శ్రేష్టమైనది. రెండు, వ్యాపక లేక సర్వరూప విశ్వరూప రెండోది. మూడు, వేదముల అత్యంత సారభూతమైనటువంటి ద ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్. అదే ఏవం భూత అనేదానికి. ఏవం భూత అంటే ప్రజాపతి అత్యంత సారమును పైకి తీయగోరి ప్రజాపతి ఆలోచన చేయుచుండగా ఓంకారము మిక్కిలి సారవంతమైనదిగా ప్రకాశించరని అర్థము. ఎలయనగా నిత్యమైన ఓంకారము యథార్థముగానే పుట్టుట సంభవము కాదు. ఈ ప్రకారమైన గొప్పదనము గల, ఏ ప్రకారమైన గొప్పదనము? ఒకటి ఋషభము, రెండు విశ్వవ్యాపకము. అంటే అన్ని శబ్దాలు, ది ఎంటైర్ లిటరేచర్ ఆఫ్ ఎనీబాడీ ఈజ్ ఇన్ ద ఓంకార, ఈజ్ రిప్రజెంటెడ్ by the Omkara. Omkara is pervading all that language that we are using in whatever form we are using. The third thing is, it is the essence of the Vedas. What are Vedas? Vedayati iti Vedaha. జ్ఞానాన్ని చెప్పేటటువంటివే వేదములు. అటువంటి జ్ఞానానికి ప్రతీక సారవంతం ఏమిటి? సారతమమైనది ఏమిటి? ఓంకారం. అటువంటి గొప్పతనం, ఈ ప్రకారమైన గొప్పతనములు గల అట్టి ఓంకారాన్ని ఇప్పుడు ఏమిటంటున్నారు? ఓంకార ఏవం భూసహ ఏవం భూత ఓంకార అంటే మీరు అక్షర బుద్ధి పెట్టుకోవద్దు. ఇక్కడ ఓంకారం అంటే ఇంద్రుడు. మళ్ళీ ఇంద్రుడు అంటే ఏమిటో కొంచెం సేపట్లో చూద్దాం. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే లౌకికంగా ప్రతిమ దారు బుద్ధి. ఓహో జగన్నాథ సమ ఇది చెక్క విగ్రహం అండి అనకూడదు. జగన్నాథ పరమాత్మను చూచినప్పుడు ఆ జగన్నాథుడే ఉండాలి, అది చెక్కతో చేశారనే భావం ఉండకూడదు. అలాగే సాలగ్రామాన్ని చూస్తుంటే ఇది రాయండి, లేకపోతే శివలింగాన్ని ఇది రాయండి అనేటటువంటి భావము ఉండకూడదు. వాటిలో ఆ ప్రతిమ స్థూల బుద్ధి అన్నారు. అంటే ఆ విధం. అలాగే మంత్రం దగ్గర కూడా మంత్రంలో వర్ణ బుద్ధి ఉండకూడదు. అంటే ఏదైనా ఒక మంత్రం ఓం నమ శివాయ, ఓకారం నా మా సి అక్షరాలు కాదు అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నది అవి ప్రతి అక్షరములు ప్రతీకలు. అలాగే ఇషేత్వా అన్నాము, ఓం భగవతే అన్నాము, భగవతే నమో భగవతే అన్నాము. అక్కడ కూడా అక్షరాలు కాదు కావాల్సింది, ఆ అక్షరాలను అక్కడ పెట్టుకునే ఉపాసిస్తున్నాం. అలాగే ఇక్కడ ఓంకారము కూడా అక్షరముల మీద మనసు పెట్టకూడదు. ఆ ఓంకారం అనే అక్షరం ద్వారా ఆ ఇంద్ర శబ్దాన్ని మనము ఉపాసిస్తున్నాం. అయితే ఇంద్రుడు అంటే ఎవరండి? ఓకే, ప్రజాపతి గారు బుద్ధితో పరిశీలించారు,
మూడు వేదాల సారం వచ్చినది. వాటిని పరిశీలిస్తే భూ భువ శువ అనే సారాలు వచ్చాయి. వాటిలోంచి వ్యాహృతులు వచ్చాయి. వాటిని బాగా పరిశీలన చేస్తే ఓంకారం వచ్చింది. అదే చెప్పారు. కనుక వేదముల సారము ఓంకారము. దీనిని స్తుతి అంటారు. స్తుతి ఎందుకు చేస్తున్నారు? స్తుతి స్తుతియతే తద్విధీయతే. ఏది స్తుతి చేయబడుతున్నదో అది ఆ ఉపాసన విధించబడుతుంది. అందుకని స్తుతి చేయబడుతుంది. ముక్కోటి దేవతలండి అన్నారు. మరి ముగ్గురే చెప్పారేమిటండి? ముక్కోటి దేవతలు అంటే మూడు గ్రూప్స్గా ఉన్న దేవతలు. కోటి అంటే గ్రూప్ అని అర్థం. ఓకే, శిష్యకోటి అంటాం. ఆయనకు శిష్యకోటి ఎంతమంది ఉన్నారంటే కోటి మంది ఉన్నారని కాదు, గ్రూప్ ఆఫ్ హిస్ శిష్యాస్. ఓకే, ఆ కోటి శబ్దానికి క్రోర్ అనేటట్టు అర్థం కాదు, గ్రూప్. ఆల్ ద గ్రూప్స్ ఆఫ్ దేవాస్ ఆర్ రిప్రజెంటెడ్ బై అగ్ని, వాయు అండ్ ఆదిత్య. ఎనీ అదర్ దేవత చూస్తే దే ఆర్ బిహైండ్ దెమ్. అందులో వరుసగా ఉన్నారు. అగ్ని అని పిలిస్తే ఆ పృథ్వీకి సంబంధించిన దేవతలు అందరూ వస్తారు. అలాగే వాయువు అని పిలిస్తే అంతరిక్షానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఆదిత్య అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వరుసగా వస్తారు. అంటే కోటి అనడంలో ముక్కోటి ఉద్దేశము అదే. జిగృక్షోహ్ గ్రహించాలనే కోరిక గల. ప్రజాపతే అంటే ప్రజాపతి గారికి, ప్రజాపతికి, జిగృక్షోహ్ గ్రహించాలనే కోరిక కలిగినటువంటి ప్రజాపతి గారు తపస్సు చేశారు. గ్రహీతం ఇచ్చోహ్, జిగృక్షోహ్ అనే దానికి వ్యుత్పత్తి ఆయన ఏం చెప్పారంటే జిగ్రహీతం ఇచ్చోహ్ అంటే గ్రహించాలి, తెలుసుకోవాలి అనే, పరిశీలించాలి అనేటటువంటి కోరికతో. తప అనే దానికి ధాతువునకు ఆలోచనే అనే అర్థము. తప ఆలోచనే అంటే వివేకంతో పరిశీలించారు. అప్పుడు కథ ఎంత అర్థవంతంగా ఉందండి. ఆయన కూర్చున్నారండి, మూడు లోకాలని మధించేశారండి. ఆ మధించేస్తే లోపల నుంచి మరేదో వచ్చాయండి. మళ్ళీ వాటిని మళ్ళా కవం పెట్టి చిరికారండి. ఆ లెవెల్లో ఊహించకూడదు. అలాగే అక్కడ సముద్ర మథనం అంటే కూడా దాన్ని కూడా ఒకరోజు ఎప్పుడైనా చెప్పుకుందాము. దాంట్లో ఉండేటటువంటి ఈ అవేదాంత దృష్టి ఏమిటన్నది చూద్దాం. ఓకే, తప ఆలోచనే మనస్సులో సంకల్పముతో వివేకముతో పరిశీలించుట. మనం కూడా ఏం చేయాలండి? ఏదైనా కావాలంటే పరిశీలించాలి. పరిశీలించినప్పుడు ఏంటవుతాము? మన మనోవృత్తులు వస్తాయి. ఎన్నో రకరకములైన మనోవృత్తులు. ఆ మనోవృత్తులన్నీ కూడా మనం పరిశీలిస్తూ ఉండాలి. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. పాజిటివ్ వృత్తులు వస్తాయి, నెగిటివ్ వృత్తులు వస్తాయి. వాటిని ఒక విట్నెస్గా మనం పరిశీలిస్తున్నాం అనుకోండి, వాటి సలుక నిజం తత్వం తెలుస్తుంది. ఓహో, ఇలా మనం ఆలోచించకూడదని వెంటనే తెలుస్తుంది. ఆ పరిశీలన జ్ఞానము మనకు కావాలి అనేది ఈయన తాలూకా తపస్సులో మనకు చెప్పకనే చెప్పబడుతోంది. ఓకే, ఇక్కడ మనకి రేడియో తరంగములు ఉన్నాయి అన్ని చోట్లను. టీవీ సిగ్నల్ ఉంది, ఎయిర్టెల్ సిగ్నల్ ఉన్నది. మరి అందరికీ మనకి ఎందుకు వినబట్టం లేదు? ఎక్కడ డివైజ్ ఉన్నదో ఆ డివైజ్లోనే అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే అలాగే ఓంకారం అంతటా ఉన్నది. ఈయన ఈ విధముగా ఆలోచించగా దాని సారవంతంగా ఈ విధంగా దొరికింది. ఆయన వెన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఈయనేమో ఎయిర్టెల్ సిగ్నల్, రేడియో సిగ్నల్ అన్నారు. రెండు ఒక్కటే. అంటే ఏమిటి? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకుంటాం కదా. ఆ పొటెన్షియల్గా ఎనర్జీ అందులో ఉన్నది. ఎత్తుగా ఉన్నటువంటి వాటర్ తాలూకా దీంట్లో ఫోర్స్ ఉన్నది. అది కింద పడితే అది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అలాగే ఓంకారం ఆల్రెడీ ఉన్నది. ఇక్కడ ప్రతిభాత్ అంటే బాగా చక్కగా మేనిఫెస్ట్ అయినది అని చెప్పారు కదా. అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. సంబభూవా అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వివేకానంద స్వామి గారు చెప్తారు, ఆయన స్పిరిచువల్ ఫీల్డ్లో మిస్టిసిజం పనికిరాదు. ఎవడైనా మిస్టిక్ గాని కనిపించి నేను ఈ మాంత్రికుడిలాగా నేను ఈ కార్యాలు చేస్తాను, అవి చేస్తాను, ఈ మ్యాజిక్లు చేస్తానని ఎవడన్నా అన్నాడంటే ఆల్రెడీ మనను బుట్టలో వేస్తున్నాడనే అర్థం. స్పిరిచువల్ మిస్టిసిజం ఈజ్ నథింగ్ బట్ నాన్ స్పిరిచువాలిటీ అంటూ రాశారు. ఎక్కడ రాశారు? ఆయన రాసినది ఒకే ఒక పుస్తకం. మిగతావన్నీ ఆయన అనుభవములు, ఆయన అనుచరులు రాసిన పుస్తకములే. వివేకానంద వారు పెన్ను కాగితం పట్టుకొని రాసిన పుస్తకము రాజయోగము, విచ్ ఇస్ నథింగ్ బట్ ద భాష్య ఫర్ పతంజలి యోగ దర్శనం. పతంజలి గారి యోగ దర్శనానికి రాజయోగం అనేటటువంటి ఒక భాష్యమును రాసిన మహాత్ముడు వివేకానంద స్వామి. ఆ రాజయోగ భాష్యంలో ఇంట్రడక్షన్లో ఆయన అంటారు, మిస్టిసిజం మీన్స్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, ఇగ్నోర్ మిస్టిసిజం అంటూ చెప్తారు. వాట్ ఈస్ మిస్టిసిజం? That I do not know, I cannot know, and I need not know.
He defines mysticism as the one which I do not know, which I cannot know. Anyway, the person will not tell me. And I need not know also. Nothing is lost me for me in this life or in the other life by not knowing those tricks. అటువంటివన్నీ ఎందుకు ఎలా చేశారండి, మనకు అక్కర్లేదు. చేస్తే అలా చేయడం వల్ల మనం ఎలాగో మనం చేయలేం కదా, మనకు అక్కర్లేదు కదా, దానివల్ల మనకేం ప్రయోజనం లేదు అంటున్నారు. ఓకే, సహ ఏవం భూత ఓంకార, అక్కడ ఉన్నాం మనం. ఏవం భూత, ఈ లక్షణములు కలిగిన, ఈ గొప్ప గొప్ప విషయములు చెప్పబడిన ఏమిటి? ఒకటి ఛందసాం వృషభం, రెండు విశ్వరూప, మూడు చందోభ్యో అమృతాం సంబభూవ. ఈ మూడు చందోభ్యో అమృతాం సంబభూవ అనే మూడు ఉన్నటువంటి అది ఏ ఇంద్రుడు అంటే పురాణ ఇంద్రుడు కాడు. పురాణ ఇంద్రుడు అనేసరికల్లా సినిమా ఇంద్రుడు జ్ఞాపకం వస్తాడు. సినిమా ఇంద్రుడు అంటే మనకు అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ వేసే రాజనాథ్ గారినో ఇంకెవరినో అక్కడ వేయించుతారు. వాళ్ళని చూడగానే వాడు దొంగ చూపులు చూసుకుంటూ ఇటు అటు ఉంటారు. అటువంటి విలన్గా కనబడే ఇంద్రుడు కాదు. ఇక్కడ వేదంలో ఇంద్ర సూక్తము అన్నది. ఇంద్ర సూక్తం అంటే ఋగ్వేదంలో వస్తుంది. అంటే అదేమిటి? పరమేశ్వర సూక్తం. ఇది పరమేశ్వర పరమేశ్వర్య. ఇది అనే ధాతువునకు పరమేశ్వర్య అని అర్థమట. అందువల్ల ఇంద్ర అంటే ఈయనేంటన్నారు? ఆ ధాతువు చెప్పక్కర్లేకుండా పరమేశ్వర. ఇంద్ర అనే శబ్దంలోంచి పరమేశ్వర అనేది గ్రామటికల్ గానే డిరైవ్ చేయొచ్చు, నిరుక్తితోనే చెప్పవచ్చు అంటూ పరమేశ్వర. ఇంద్ర అనే దానికి ఇంకొక అర్థం ఏమిటి? ఇల్యూమినేట్ అని అర్థం. ఇంధయతి ఇంద్ర, ఇంధయతి ఇంద్ర అంటే ఏమిటి? ఇల్యూమినేట్ చేసేవాడు పరమాత్మ. అన్నిటినీ ఇల్యూమినేట్ చేసేదేమి? చైతన్యమే కదా. ఇంద్రధనస్సు, ఓహో స్వర్గంలో ఇంద్రుడు గారు ఉంటారండి, ఆయన కాదు, పరమేశ్వరుని ధనస్సు అనేటటువంటి అర్థాన్ని మనం సాధించాలి. ఓకే, ఏవం భూత ఓంకార ఇంద్ర అంటే పరమేశ్వరుడు అయినప్పుడు సర్వకామములకు ఈశుడు ప్రభు. ఏమి కామములు? ఏ కామములు మీరు కావాలంటే అవి స్వర్గకామో ఏ చేత ఓకే పరమాత్మ ఇస్తాడు. మోక్షకామో ఏ చేత, మోక్షకామమునకు జ్ఞానము, ఆ యజేత కాదు జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే. అంచేత సర్వకామేశుడు అంటే ఐహిక ఆముష్మిక ఫలములను ఇచ్చేటటువంటి ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మ ఫలప్రదాత, జ్ఞానప్రదాత అయినటువంటి కామేశ్వరుడు లేక పరమేశ్వరుడు లేక అన్నిటినీ ఇల్యూమినేట్ చేసే సర్వ చైతన్య శక్తి. దానినే ఇంద్ర శబ్దంతో ఇక్కడ మనము చూపుకోవాలి. అన్ని కామనలకు అధిపతి, సకల సంపదలకు అధిపతి, సర్వకామేశ పరమేశ్వర. ఓకే, తస్య వాచక ప్రణవ. ఆయన తాలూకా వాచక రూపం ఏమిటి? ప్రణవము. వాచకం అంటే ఏమిటండి? తెలుగు వాచకము అంటే ఏమిటి? తెలుగును బోధించే పుస్తకము. పరమేశ్వరుని బోధించేటటువంటి వాచకమేది? ఓంకారం. వాచ్యము వాచకము. వాచ్యము ఏమిటి? తెలుగు. వాచకం ఏమిటి? పుస్తకము. తెలుగు పుస్తకము వాచకము అవుతే బోధించబడేటటువంటి విషయము తెలుగు. పరమేశ్వర వాచకం ఏమిటి? ఓంకారము. బోధించబడేదే తత్వం ఏమిటి? పరమేశ్వరుడు. వాచ్యమునకు వాచకమునకు వ్యత్యాసం ఉండదు. వాచ్యము వాచకము రెండు ఒక్కటే. వాచక వాచ్యయో అభేద అన్నది శృతి. వాచక వాచ్యములకు భేదము ఉండదు. మనం ముందు ఉపనిషత్తులు కూడా చూశాము. ఉపనిషత్తు అంటే జ్ఞానము అనుకున్నాము. ఆ పుస్తకాన్ని కూడా ఉపనిషత్తులు ఎందుకు అంటున్నాము? అది జ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి దానిని ఉపనిషత్తు అని చెప్తాము అని బోధించుకున్నాము. బోధింపబడేటటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని బోధించే పుస్తకము లేక గురువు రెండు ఒక్కటే. అంటే అప్పుడు ఏంటైంది? గురువు గారు మనకు పరమేశ్వర తత్వాన్ని బోధిస్తే గురువే పరమేశ్వరుడు. గురువుకి పరమేశ్వరకు వ్యత్యాసం లేదు. ఈశ్వరో గురురాత్మేతి అనేటటువంటిది వస్తుంది కదా, ఇంకా ముందుని చూస్తాం. రూపము నామము జ్ఞానంలో కలిసిపోతాయి. ఎప్పుడైతే పలానా పుస్తకం ద్వారా, పలానా గురువు గారి ద్వారా, ఫలానా చర్చ ద్వారా తెలుసుకున్నాను అంటే ఆ నామరూపములన్నీ కూడా ఆ జ్ఞానం తెలిసిన తర్వాత వేరే ఉండవు, దాంట్లోనే కలిసిపోతాయి. పరమేశ్వర భావన అదే ఓంకార శబ్దము.
పరమేశ్వర భావన ఓంకార శబ్దము రెండు కావు, ఒక్కటే. మా అన్నారంటే మాం, నన్ను, మేధయా అంటే మేధ అంటే సాధారణంగా దీర్ఘారణావతి బుద్ధి మేధావులకు లిస్ట్ ఉంటుంది. అమరకోశం అంటే మాకు చెప్పిన దాన్ని తిరిగి చెప్పేటటువంటి జ్ఞాపక శక్తి అని, అది కాదు. అది కూడా ఉంది, అది మట్టుకే కాదు. ప్రజ్ఞయా అంటే ఆ ప్రత్యేకమైనటువంటి అంటే విజ్ఞానము. ఆ ప్రత్యేకమైన జ్ఞానం ఏమిటి? ఆ ప్రజ్ఞ ఆత్మానాత్మలను వేరుగా తెలుసుకోవడం. దానిని స్పృణోతు అన్నారు. అంటే దానిని నాకు ప్రీతిని కలిగించుగాక. ప్రీణయతు అంటే నన్ను సంతోషపరచుగాక. ఎప్పుడు సంతోషపడతాడు? మంచి మేధ బాగా, విజ్ఞానము, ఆ ఇంటలెక్ట్ బాగా డెవలప్ అవుతే, దట్ టు ఏ సటిల్ ఇంటలెక్ట్, నాట్ ది గ్రాస్ ఇంటలెక్ట్ ఆఫ్ మెడిసిన్ ఆర్ కంప్యూటర్ ఆర్ అకౌంటెన్సీ ఆర్ స్టాటిస్టిక్స్. ద సటిల్ ఇంటలెక్ట్ విచ్ సెపరేట్స్ ది అనాత్మ ఫ్రమ్ ద ఆత్మ, హీఈస్ ప్రేయింగ్ ఫర్ దట్. అది వస్తే ఏంటవుతుంది? అధికారిత్వం వస్తుంది. అధికారిత్వం వస్తే దాంతో సాధిస్తాడు దాన్ని. అందుకని ఉపాసన చేస్తున్నాడు. మాం నన్ను మేధయా ప్రజ్ఞయా స్పృణోతు, నన్ను నాకు ప్రీతిని కలిగించుగాక. దేనితో ప్రీతిని కలిగించుగాక? మేధయా అంటే మేధతో. ఎందుకు? మేధాకాముడు చేసే ఉపాసన కదా, అందుకని మేధయా స్పృణోతు అన్నాడు. లేకపోతే స్పృణోతు అంటే భగవత్పాదులు వారు దానికి, ఆ పదానికి ఇంకొక డిక్షనరీ మీనింగ్ కూడా ఉందండి. బలయతు వా, వా అంటే అదర్వైజ్ యు కెన్ ఆల్సో సే బలయతు, నాకు బలము కలిగించుగాక. ఏమిటండి ఈ బలము? మిలిటరీలో జాయిన్ అవుతున్నాడా, లేకపోతే రన్నింగ్ రేస్కి వెళ్తాడా, లేకపోతే మల్ల యుద్ధానికి వెళ్తాడా? కాదు. అటువంటి ఫిజికల్ బలాన్ని ఇక్కడ కోరడం లేదు. ఇక్కడ బలయతు అంటే ఆరోగ్యం ఉండాలి, అంతేగాని కండలక్కర్లేదు. ఆరోగ్యము వేరు, కండలు తిరిగి ఉండడం వేరు. ఆరోగ్యము కలిగినటువంటి ఆత్మబలము, ఆత్మబలమే మిన్న వేరన్నీయును సున్నా. అంటే మనకు మళ్ళీ డౌట్ వస్తుంది ఆ బలం అని చెప్పి మళ్ళీ రాసిస్తారు ఆయన. ప్రజ్ఞాబలం అండి, నేను చెప్తున్నది దేహబలం కాదండి అంటూ చెప్తున్నారు. హీ అది కూడా ప్రార్థ్యతే, ప్రార్థింపబడుతుంది. ఉపాసన అంత చక్కటి ఉపాసన చూడండి. ఏమిటి తెలుసుకున్నాము ఇక్కడ? ఈ మంత్రంలో రెండు కన్క్లూడ్ అయిపోతుంది వాళ్ళ టాక్. ఏమిటి? రెండు ఉపాసనలు గలవు. ఒకటి జప ఉపాసన, అది ఓంకార ఉపాసన, అది జ్ఞానాంగ ఉపాసన. రెండవది స్వాహాకారముతో ఉన్నటువంటి హుతము అంటే హోమము చేస్తున్నటువంటి కర్మజ్ఞాన సముచ్చయ ఉపాసన. ఈ రెండు కూడా ఎవరు చేస్తున్నారు? మొదటి బ్రహ్మచారి అయినటువంటి సాధకుడు, రెండవది గృహస్థుడైన సాధకుడు. ఓంకారాన్ని ఉపాసనగా విధించే ముందు ప్రార్థించాలి ఆయన. నాకు ఇవి 8వ అధ్యాయంలో ఉపాసన వస్తుంది, దానికి ఫలానాది అని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ముందు స్తుతి చేస్తున్నాడు. 3 స్తుతులు చేశాడు. ఒకటి రిషభ, ఛందసాం ఋషభ, వేదములలో అన్నిటికంటే అత్యుత్కృష్టమైనది, సర్వశ్రేష్టమైనది ఓంకారము. నెంబర్ 2 విశ్వరూప, సర్వరూప. హౌ? ఆ టు మాలో ఎంటైర్ ఆల్ఫాబెట్ త్రూ ద వు, ఆ త్రూ వు టు మా, ఆ స్టార్టింగ్ త్రూ వు టు మా, ఆ ప్లస్ వు is o plus im is equal to ma sound im is om. Omkaram encompasses the entire linguistic parlance of entire universe, and that is why Vishwarupa. అంతేకాదండోయ్, ఈ ఓంకారాన్ని ఎవరు కనిపెట్టారనుకున్నారు? అది ఉన్నది మొదటి నుంచి. ప్రజాపతి గారు కూర్చుని మొట్టమొదట ఆయన సృష్టించిన వెంటనే 4 తపస్సులు చేశారు. మొదట లోకములను తపస్సు చేశారు. ఏమిటా లోకములు? భువ, భూమి, అంతరిక్షము, ద్యులోకము. అక్కడ లోకములుగానే భావించి తపస్సు చేశారు. గ్రాస్గా చేస్తే ఏమొచ్చాయి? 3 దేవతలు వచ్చారు. ఏమిటి? అగ్ని, వాయువు, ఆదిత్యుడు. ఆ దేవతలను ఇంకా ఆలోచించి ఇంకా పరిశీలించారు. ఈ దేవతలు ఎవరో గారండి, వీళ్ళు రుక్యజుస్సామములే అనే వేదాలు పుట్టాయి. అంటే పుట్టాయి అంటే లేవని కావు, పరమాత్మ నుంచే నిశ్చిస్తున్నాయి కదా. అంచేత ఆ వేదములు ప్రజ్వలిల్లాయి. ఆ వేదాలని ఇంకా మథించారు, అంటే ఇంకా పరిశీలించారు. పరిశీలిస్తే ఏమొచ్చింది? భువ సువహ అనే వ్యాహృతులు, పరుచబడినవి అంటే వ్యాప్తమైనటువంటివి కనపడ్డాయి.
వాటిని ఇంకా ఇంటెన్స్గా ఫోకస్ చేస్తే వచ్చినటువంటిది ఒక్క ఓంకారం. ఆ ఓంకారమే అందుచేత అంత శ్రేష్టమైనది. అటువంటి ఓంకారాన్ని వేరేగా భావించడానికి లేదు. అదే పరమేశ్వరుడు, అదే సర్వకామేశుడు. అటువంటి సర్వకామేశుడు, పరమేశ్వరుడు, ఇల్యూమినేటరు, ఇంధః అనేటటువంటివి, పరమేశ్వర ఇంధః, ఈ ఇంధయతి ఇది ఇంద్ర, ఇంధః అనే అర్థంలో కూడా అటువంటి ఆయన నా యొక్క ప్రజ్ఞయా శృణోతు, నా మేధను అంటే నా తాలూకా సటిల్ ఇంటలెక్ట్ను బాగా వృద్ధి చెందించుగాక, సంతోషమును కలిగించుగాక. బలయతు, మే ఐ బి ఎంపవర్డ్ విత్ ద సటిల్ ఇంటలెక్ట్ ఆఫ్ డిజర్నేటింగ్ ది అనాత్మ ఫ్రమ్ ది ఆత్మ. దట్ ఈస్ కాల్డ్ ద ప్రజ్ఞాబలం హి ప్రార్థతే. అలా ప్రజ్ఞాబలము, మరి అటువంటి ప్రజ్ఞ వస్తే ఏం కలుగుతుంది? అమృతస్య, అమృతత్వ హేతుభూతస్య బ్రహ్మజ్ఞానస్య. అమృతం అంటే ఏమిటి? అమృతం దీనివల్ల లభిస్తుంది. అమృతం అంటే అమృతత్వానికి హేతువైనటువంటి బ్రహ్మజ్ఞానం. వాట్ ఇస్ బ్రహ్మజ్ఞాన? దెర్ ఇస్ నథింగ్ అదర్ దన్ ద బ్రహ్మన్. వాట్ ఎవర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇస్ ఆల్ రిలేటివిటీ. ఓన్లీ థింగ్ ఎగ్జిస్టింగ్ ఈజ్ ద బ్రహ్మ. అండ్ దిస్ ఆత్మ ఈజ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ. అదే జీవ బ్రహ్మ, జగత్ బ్రహ్మ ఏకత్వం. అదే బ్రహ్మజ్ఞానం. దానికి ఏమిటి అడుగుతున్నాడు? తదధికారాత్, దానికి నేను అధికారి కావలెను. లెట్ మీ బి క్వాలిఫైడ్ టు గెట్ ద బ్రహ్మజ్ఞాన. బై వాట్? బై దిస్ ఉపాసన. ఉపాసన కెనాట్ గివ్ బ్రహ్మజ్ఞాన, because upasana has its limitation. It gives the adhikaritvat. Tat adhikarat, adhikaram valana he deva, o deva. Deva ante divine ane English word, deva ane మన సంస్కృత్ వర్డ్ ఒక్కటే. ధారయిత భూయాసం భవేయం. హే తదధికారాత్ దేవ ధారణ భూయాసం. ఇలా డార్క్ కలర్లో ఉన్నవి మంత్రము. అంటే తదధికారాత్ హే దేవ, బ్రహ్మజ్ఞానానికి అధికారము కలిగించే దానిని నన్ను ధారయితాం అంటే భవేయం, అది నేను నిలుపుకొనేటట్లు చేయుముగాక, నిలుపుకొనేవాడను అగుదును గాక అంటూ ఇక్కడతో ముగిస్తున్నారు. సో అసత్యాన్ని గుర్తించని స్థితి అమృతత్వం, సత్యాన్ని గుర్తించే స్థితి, అసత్యాన్ని గుర్తించే స్థితి మృతత్వం. అసత్యాన్ని గుర్తించలేకపోయే స్థితి, సత్యాన్ని గుర్తించే స్థితి అమృతత్వం. అదే బ్రహ్మజ్ఞానం. తదధికారాత్, దానికి కావలసిన అధికారిత్వమును అంటే క్వాలిఫికేషన్ను, అంటే సాధకుడు బ్రహ్మజ్ఞానానికి క్వాలిఫై అవడానికి ఉపాసన. మనలో ఏదైనా ఒక లొసుగు ఉన్నదా అంటే ఏంటనమాట? అసత్యాన్ని మనం ఇంకా గుర్తించలేదు. అవన్నీ పోవాలి. చీకట్లో కూర్చున్నాం అనుకోండి ఒక్కళమును, మనకేవో దెయ్యాలు భూతాలు ఏవేవో లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. అవి పోవాలంటే ఏం చేస్తాం? లైట్ వేస్తాం. లైట్ వేసి దానికి ఇంకొద్దని తోడు పెట్టుకుంటే అవన్నీ ఎగిరిపోతాయి. అసలు ఉంటే కదా ఎగిరిపోవడానికి. అవన్నీ ఊరికే ఆలోచనలే. ఆలోచన దెయ్యాలు భూతాలు అక్కడ లేవు యాక్చువల్గా. ఆ వెలుగు కాగానే అవి లేనే లేవు. వెలుగు వస్తే ఇంకా దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి? అది మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం అనాత్మ విషయాల్లో. అనాత్మ విషయాల నుంచి ఫిక్స్ అయిపోకుండా బ్రహ్మను పొందాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏదో పెద్ద బండరాయి లేకపోతే హిమాలయం అంత ఎత్తుంటాడు బ్రహ్మ అని ఊహించకూడదు. బ్రహ్మము చిన్న చిన్న వాటిలోనూ ఉన్నది, పెద్ద పెద్ద వాటిలో ఉన్నది, అన్నింటిలోనూ ఉన్నది, ఇక్కడే ఉన్నది అని బోధిస్తున్నారు కదా. అంటే సర్వపరిచ్ఛేదరహితమైన స్థితియే బ్రహ్మజ్ఞానం. ఏ లిమిటేషన్స్, కండిషనింగు, ఏ అనాత్మ కండిషనింగులు లేనటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదాలు లేకుండా ఉన్న స్థితి ఏది ఉంటుందో అదే బ్రహ్మజ్ఞానము. జీవాత్మ అనే దాంట్లో జీవభావాన్ని పోగొట్టుకుంటే ఆత్మభావమే మిగులుతుంది. బ్రహ్మజ్ఞానం అనగా జీవాత్మలోని జీవభావమును త్యజించుట, ఆత్మభావమును గ్రహించుట. అంటే ఏమిటి? నిరంతర అఖండ ఆనంద ప్రాప్తి, అత్యంత దుఃఖ నివృత్తి. అత్యంత దుఃఖ నివృత్తి అనాత్మ విషయాలను, జీవభావాన్ని వదలగొట్టుకోవడం. పరమానంద ప్రాప్తి ఆత్మభావాన్ని పట్టుకోవడం. అదే బ్రహ్మజ్ఞానము. దాని అధికారాత్, దానికోసం హే దేవా ధారణ అంటే అటువంటి ధారణ, దానిని నిలుపుకొనేటటువంటి ధారయిత భూయాసాం, నిలుపుకొనేటటువంటి శక్తిని నాకు ఇవ్వాలి. ధారయత భూయాసం,
ధరించువాడను అగుదునుగాక. ఏమిటి ధరిస్తాను? దుస్తులా, లేకపోతే నెక్లెసా? కాదు, బ్రహ్మజ్ఞానాన్ని ధరించే అధికారిత్వము కావాలి అంటూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా మంచి ఉపాసన నాకేది కనపడలా. చాలా చక్కగా ఉన్నది ఇది. ఇక్కడతో మనము ఎండ్ చేసుకుందాం.